గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చేసి డే 5 మలేషియాలో. ఇప్పుడే మెలాకాలో నా రూమ్ హోటల్ నుండి చెక్అవుట్ అయిపోయి మెలాకా సెంటర్కి వచ్చాను. సో ఇక్కడ నుండి నేను మళ్ళీ బ్యాక్ టు కౌలాలంపూర్ వెళ్తున్నాను, అక్కడ టీబీఎస్ స్టేషన్కి. సో అక్కడ నుండి నాది వేరే ట్రిప్ ఉంది. ఇప్పుడు వచ్చేసి టైము పాస్ట్ 9:30 AM, మార్నింగ్ పొద్దున 9:30 అయింది. 10:15 నా బస్సు. ఎందుకైనా మంచిది అంటే నాకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాను, అరౌండ్ 10 ringgits పడింది. మనకేంటంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఇచ్చేస్తాడు, ఇస్తాడు. దానికి ఎక్స్ట్రా 1 ringgit ఛార్జ్ చేస్తాడు ఆన్లైన్లో అయితే. కొన్నిసార్లు ఏంటంటే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి ఆ క్యూఆర్ కోడ్ ఆప్షన్, ఎందుకంటే క్యూఆర్ కోడ్ ఉంటేనే ఇక్కడ ఏ బస్ స్టాండ్లో అయినా డిపార్చర్ బ్లాక్ నుండి ఆ గేట్స్ ఉంటాయి, చాలా గేట్స్ ఉంటాయి. మీరు చూస్తే ఈ ఎదురుగా మీకు కనబడుతున్నవన్నీ గేట్సే. గేట్ ఎఫ్, గేట్ ఈ, గేట్ ఈ అలా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే ఫస్ట్ మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి, 10 కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్లోనూ టికెట్స్ తీసుకోవచ్చు అప్పటికప్పుడు. ఒకవేళ లేదనుకోండి, మీరు వచ్చినప్పుడు లేదనుకోండి, టికెట్స్ ఆపితే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనే బీ ప్రిపేర్డ్. ఒక ముందు రోజైనా బుక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకుంటే నాకు అవుతుంది. సో నాకేంటంటే నేను నైట్ బుక్ చేసుకున్నాను ఇవాళ మార్నింగ్ వెళ్ళటానికి. సో నాకు అంటే ఈ బ్యాక్ టు టీబీఎస్ అనేది ఎప్పుడో బుక్ చేసుకున్నా, 2-3 days ఇక్కడ రాకముందు, మెలాకా వచ్చే ముందు బుక్ చేసుకున్నా. కాకపోతే ఇవాళ నా ట్రిప్ ఏంటంటే కొంచెం ఎగ్జైటింగ్ ట్రిప్పే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుండి నేను కౌలాలంపూర్ వెళ్ళాలి. కౌలాలంపూర్లో దిగేసి వెంటనే అంటే ఇక్కడ నుండి 2 hours 30 minutes అని చూపిస్తుంది బస్సు. సో అక్కడ నుండి మళ్ళీ వెంటనే ఇప్పుడు ఒక్కోసారి లేట్ అయింది అనుకోండి, 1:15 అవుద్ది. 10:15 నుండి 1:15 3 hours వేసుకున్నా. ఒక బఫర్ టైం జస్ట్ 15 minutes పెట్టుకున్నా, ఎందుకంటే ముందు వెళ్ళిపోతాను నమ్మకం. బట్ అలాంటి రిస్క్ ఏది ఎవరు చూద్దాం. 1:30కి మళ్ళీ ఇక్కడ నుండి జెంటింగ్ ఐలాండ్స్, అక్కడ కౌలాలంపూర్ టీబీఎస్ నుండి జెంటింగ్ ఐలాండ్స్కి బస్సు ఉంది నాకు. ఎందుకు ఎగ్జైటింగ్ అన్నానంటే ఇప్పుడు ఇక్కడ వెళ్ళేసరికి 1:30 అవుద్ది. 1:30 అక్కడ మళ్ళీ ఇంకో బస్సు డిపార్చర్. లంచ్ టైము అదేంటి, లంచ్ టైం ఆన్ టైం ఉంటుందో లేదో తెలియదు. టైం ఉంటే ఆ బస్ స్టాండ్లోనే ఏదో ఒకటి కానిచ్చేయటం, లేదంటే డైరెక్ట్గా జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళిపోవటం. జెంటింగ్ ఐలాండ్స్కి 3:30కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి కేబుల్ కార్ ఉంటుంది కింద నుండి, స్కైవే కేబుల్ కార్. అక్కడ నుండి మళ్ళీ పైన మెయిన్ జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళి మళ్ళీ సేమ్ డే రిటర్న్ వచ్చేయాలి నేను కౌలాలంపూర్కి. సో ఆ టికెట్స్ కూడా రిజర్వ్ చేసుకున్నా. వచ్చి మళ్ళీ నైట్ ప్రిపరేషన్ లేదు ఏంటి, మళ్ళీ జెంటింగ్ ఐలాండ్స్కి నైట్ అక్కడ 7:30కి బస్సు. మళ్ళీ చూడండి 3:30కి జెంటింగ్ ఐలాండ్స్ వెళ్ళి వితిన్ మళ్ళీ 4 hours మళ్ళీ రిటర్న్. ఏది ఆ 4 hours జెంటింగ్ ఐలాండ్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ కిందకు ఆ కేబుల్ కార్లో మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ బ్యాక్ టు కౌలాలంపూర్ రావాలి. ఎందుకు మళ్ళీ నైట్ నాకు మళ్ళీ నేను రిజర్వ్ చేసుకోవాలి ఏమి, ఎందుకంటే ఇక్కడ నుండి ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇంకా టికెట్స్ రిజర్వ్ చేసుకోలేదు. ఇవాళ మార్నింగ్ 9:30, మళ్ళీ ఈవినింగ్ 9:30కి ఇంకో ట్రిప్ ప్లాన్ చేయడం. దానికి ఏం రిజర్వేషన్ ఏమి లేదు. ఫస్ట్ టైము నాకు తెలిసేంత వరకు ఇండియన్ ట్రావెలర్స్ ఎవరో వెళ్ళుండ్రు. అందరూ చాలామంది వచ్చి మలేషియాలో వెస్ట్ కోస్ట్నే ఎక్స్ప్లోర్ చేస్తారు. నేను ఈస్ట్ కోస్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, అసలు ఏముంది అటు సైడ్, ఏం ఊళ్ళు ఉన్నాయి, ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి అటు ప్లాన్ చేస్తున్నా. సో నేను ఆన్లైన్లో టికెట్స్ చూసినప్పుడు ఖాళీగానే ఉన్నాయి, కానీ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని ఒకసారి కౌలాలంపూర్ వెళ్ళి అక్కడ నుండి జెంటింగ్ ఐలాండ్స్ వెళ్ళే ప్రాసెస్లో ఏమైనా ఉంటే త్రూ మొబైల్ ద్వారానే బుక్ చేసుకుంటాను. ఎగ్జైటింగే. నైట్ అంతా బస్సులోనే స్లీప్. ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు నాకు తెలిసి. ఒకవేళ తెలుగులో మైట్ బీ నేనే చూపించిపోతున్నాను అనుకుంటా. చూద్దాం ఎలా ఉండదో, అటు సైడ్ ఎలా ఉండదో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది ప్రస్తుతానికి ఇన్ఫర్మేషను. అది నా ప్లాన్ ఇవ్వాలి. ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇదంతా వెయిటింగ్ హాల్. మీకు ఎదురుగా కనపడుతుంది కదా గేట్స్, ఇలా ఏబీలో ఉన్నాయి. బయటేమో ప్లాట్ఫామ్, అక్కడికి వచ్చి బస్సులు ఆగుతాయి. సో ఇదంతా వెయిటింగ్ హాల్.
మెలాకా సెంట్రల్లో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ ఇది. నా బోర్డింగ్ ఇంకా 10 minutesలో ఉంది. సో మనకి ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. 70 cents వాళ్ళ భాషలో 0.7 ringgits ఛార్జ్ చేస్తారు. సో అదేంటంటే మనకు ఆ క్యూఆర్ కోడ్ ఉంటే ఈ వెయిటింగ్ హాల్లో రావడానికి ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి కదా. సో అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది, ప్లస్ ప్లాట్ఫామ్ మీద ఉన్న బస్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అది కావాలి. సో డైరెక్ట్గా నేను ఆన్లైన్ టికెట్ బుక్ చేస్తున్నాను, క్యూఆర్ కోడ్ లేకుండా మనకి యాక్సెస్ ఉండదు. సో క్యూఆర్ కోడ్ ఒకవేళ ఆన్లైన్లో మనకి తీసుకునే ఒక్కోసారి ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అంటే ఒక్కొక్క బస్ కంపెనీ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది అది. ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ రాకపోతే ఇలా బస్ స్టేషన్కి వచ్చి కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్లో బోర్డింగ్ పాస్లు ఉంటాయి. సో బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తారు. అక్కడ 0.7 ringgits, ఇక్కడైతే ప్రస్తుతం మెలాకాలో 0.7 ringgits చేస్తారు, అదే ఆన్లైన్ అయితే 1 ringgit తీసుకుని ఇలా బోర్డింగ్ అవటమే మనం వచ్చి. సో నా సజెషన్ ఏంటంటే కొత్త ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జస్ట్ ఒక ½ hour అయినా ముందు ఉండండి. తెలీదు ఒకవేళ మా షెడ్యూల్ చేంజ్ అయినా బస్సు క్యాన్సిల్ అయినా సో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఆన్లైన్లో మనం చెప్పకపోవచ్చు కదా. సో స్టేషన్కి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడే కోలంపూర్కి వెళ్ళే బస్సు కూడా అయ్యాను. ఇదేంటంటే కరెక్ట్గా బోర్డింగ్ అయ్యే జస్ట్ 2 minutes ముందు మార్చేశాడు ప్లాట్ఫామ్. అంటే అంతా పక్కనే ఉంటాయి. మాకు ఇచ్చింది ఏంటంటే గేట్ డి, అది ప్లాట్ఫారం 15. దాని వెంటనే ఒక 3 కనపడుతుంది కదా, గేట్ 15. దాని వెంటనే బి గేట్ నుండి ప్లాట్ఫారం 12 నుండి మార్చేసాడు. అందులోనూ అసలు ఇక్కడ బస్సు ఇంటీరియర్తో ఉండే బస్సు ఇంటీరియర్స్ ఇలా ఉంది. 2+1 కాన్ఫిగరేషను, 2+1 సిట్టింగ్. ఇది ఎంత జఫా ఉందంటే ఇలా బ్యాగ్ నేను ఇలా పెట్టుకోవాలి ఒళ్ళో. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ రకరకాల బస్ కంపెనీలు ఉంటాయి. ప్లీజ్ అవాయిడ్ చైనా కంపెనీస్, చైనా ఆపరేటర్స్ని అవాయిడ్ చేయండి. అదేంటంటే నాకేంటంటే ఆ టైంకి అది దొరికింది, నాకు కావాల్సిన టైంకి అది దొరికింది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా బుక్ చేసుకుంటే ఈ చైనా బస్ ఆపరేటర్ సైడ్, ఎందుకంటే వాడు మిగతా వాళ్ళ మీద ఒక 1 or 2 ringgits తక్కువ చూపిస్తాడు, కాకపోతే ఎక్కడో బొక్కెడతాడు. ఇది ఒక్క మలేషియా కాదు, ప్రపంచంలో యాడ్ అయినా వాడు మిగతా అది వాడి బిజినెస్ స్టార్ట్ చేయదు. వాడు మిగతా వాళ్ళకంటే 1 or 2 ringgit ఇప్పుడు 1 or 2 ప్రైస్ తక్కువ చూపిస్తాడు. ఓకే, సీటింగ్ కాంబినేషన్లో ఉన్నా ఇప్పుడు లగేజ్ పెట్టుకోవడానికి లేకపోతే ఏం చెప్తాం, లాస్ట్ మినిట్లో ప్లాట్ఫామ్ మార్చేసాడు 15. అక్కడ నుండి మీకు కనబడుతుంది కదా, అక్కడక్కడ గేటు 15, 14, 13, 12 మార్చాడు వెంటనే. సో ఇది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. మీకు బోటింగ్ టైం 15 minutes ముందే కొంచెం అలర్ట్గా ఉండడం మంచిది. ఇది నా సజెషన్ అన్నమాట. ఫైనల్గా కోలంపూర్లో టీబీఎస్కి వచ్చాను. నా నెక్స్ట్ బస్ జెంటింగ్ హైలాండ్స్కి 1:30 ఉంటే వాడు అక్కడ మెలాకా నుండి వచ్చాం కదా, 10:15 డిపార్చర్ అవ్వాల్సిన బస్సు 10:30 డిపార్చర్ అయ్యి ఇక్కడ 1 o'clockకి ఇక్కడ అరైవల్ అయింది. ఇక్కడ దింపాడు 1 o'clockకి టీవీఎస్లో. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో దింపేస్తే మనం పై ఫ్లోర్లోకి ఎస్కలేటర్ ద్వారా సో ఈజీగా వచ్చేయచ్చు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న బుకింగ్ ఐడి ఉంటుంది కదా, ఆ బుకింగ్ ఐడి మనకి ఇక్కడ కౌంటర్లో చూపిస్తే మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇక్కడ మాత్రం ఫ్రీగా ఇస్తున్నారు బోర్డింగ్ పాస్. అందులో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ ఏంటంటే మనకి టికెట్ ఇచ్చే కౌంటర్లు అంటే అప్పటికప్పుడు వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకున్న బస్ స్టాండ్లోకి వచ్చి టికెట్ బుక్ చేసుకుంటాం కదా, వాళ్ళకి సపరేట్ కౌంటర్లు ఉన్నాయి. బోర్డింగ్ పాసెస్కి ఇచ్చే టికెట్ కౌంటర్లో సపరేట్గా ఉన్నాయి. బోర్డింగ్ పాసెస్ చేసే కౌంటర్ సపరేట్గా ఉన్నాయి. సో ఈ రెండింటికి డిఫరెంట్ చేసుకోండి.
టికెట్ కౌంటర్లు సపరేట్గా ఉన్నాయి, బోర్డింగ్ పాస్ ఇచ్చే కౌంటర్లు సపరేట్గా ఉన్నాయి. ఇక్కడైతే మనకి మెలాకాలో అయితే 70.7 రింగెట్స్ 0.7 రింగెట్స్ ఛార్జ్ చేశారు. ఇక్కడైతే ఫ్రీ ఇచ్చేసాడు. జస్ట్ మనకి ఈమెయిల్లో ఆ బుకింగ్ చూపిస్తాం కదా, బుకింగ్ సమరీ, ఆ ఐడి చూసుకుని మనకు బుకింగ్ ఐడి తీసుకుంటే మనకి రిసీప్ట్ ఇచ్చేస్తాడు. మనకి రిసీప్ట్ కదా, ఆ క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డింగ్ పాస్ ఇస్తాడు. ఆ బోర్డింగ్ పాస్ మనం గేట్ దగ్గర స్కాన్ చేసి లోపలికి వచ్చి కూర్చోవడమే. యాక్చువల్గా కొంచెం ఇదే జస్ట్ ఒక 1:30కి డిపార్చర్ అంటే 1:15కి వచ్చాను. యాక్చువల్గా 1 o'clock దిగాను, బోర్డింగ్ పాస్ తీసుకుని ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా కదా, నాకు గేట్ నెంబర్ 4 బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. గేట్ నెంబర్ 4 1:30కి అయితే 1:15కి వచ్చి కూర్చున్నా. చూడాలి మరి ఇప్పుడు ఇక్కడ నాకు ఎంతసేపు పడుతుందో. సో మళ్ళీ ఇవాళ వెళ్ళి అక్కడ జెంటింగ్ హైలాండ్స్ అంతా కవర్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు కౌలాలంపూర్ రావాలి. సో మళ్ళీ నైట్కి ఏంటనేది ఏమీ ప్లాన్ లేదు. నైట్కి ఇక్కడ నుండి నేను ఒక 6 hours చెప్పే కదా, మార్నింగ్ ఇంతకు ముందు వీడియో చెప్పే కదా, మళ్ళీ ఇక్కడ నుండి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ మలేషియా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే బస్సెస్ ఇక్కడ నుండి 6 to 7 hours చూపిస్తున్నాయి. సో అది ఇంకా టికెట్లు రిజర్వ్ చేసుకోవాలా. ఇదిగో ఈ గ్యాప్లో అది ఇప్పుడు 1 o'clock 1:30 అవుతుంటే నైట్కి 10కి నేను బుక్ చేసుకోవాలి, ఇంకా రిజర్వ్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఈ బిట్వీన్ ఈ అవర్స్లో 7-8 hours నేను రిజర్వ్ చేసుకుని ఇక చూసుకోవాలి ప్లాన్. సో అది ప్రస్తుతం బోర్డింగ్ అవడానికి రెడీగా ఉన్నాం. వెనకమాల ప్లాట్ఫామ్ గేటు అది. కానీ వాడు మెలాకా నుండి టీబీఎస్కి వచ్చిన బాగా టెన్షన్ పెట్టాడు. ఏంటంటే 120 kilometers డిస్టెన్స్కి వాడు 1/2 గంట సేపు గ్యాస్ కొట్టించుకుంటా, డీజిల్ కొట్టించుకుంటా బండి ఆపేసాడు. 120 kilometers అంత అన్ప్లాన్గా ఉంటారా? ముందే చేసుకుని రావాలి కదా. అందులోనూ మళ్ళీ మధ్యలో ఏదో ఒక ఊరు వస్తే అక్కడ ఒక 5 to 10 minutes ఆపాడు. సో ఇవన్నీ పోగా 1 గంట అక్కడే లేచిపోయింది. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రావాలి. నేను 12:30కి రావాల్సిన వాళ్ళం, మేము 1కి వచ్చాం. సో అది విషయం. సో ఇప్పుడు ఇక్కడ నుండి జెంటింగ్ హైలాండ్స్కి బస్సు. యాక్చువల్గా ఇక్కడ నుండి దగ్గరే 1 hour చూపిస్తుంది, 1 to 1.5 hours చూపిస్తుంది. మరి ఇక్కడికే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికి 12 ringgits 10 to 12 ringgits చూపిస్తుంది. మెలాకాకి అంతే ఉంది. అది బాగా 120 kilometers దూరంలో ఉన్న మెలాకాని ఒకే ప్రైసు, ఇక్కడ దగ్గరలో ఉన్న దానికి ఒకే ప్రైస్. మేబీ ఆ కొండలు వెళ్ళాల్సిన ప్రైస్ కదా. సో ఇలాగా 1/2 గంట లేటుగా మన బస్సు వచ్చింది. ఎదురుగా ఉన్నది బస్సు. ఇక్కడ రెడ్ బస్సు కూడా ఉంది మలేషియాలో. కాకపోతే నా ప్రిఫరెన్స్ ఈజీ బుక్ అని మెన్షన్ చేస్తాను. కొంచెం ఇంటర్ఫేస్ కానీ ఏదైనా బాగుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇదిగో ఇలా ఉంటుంది టికెట్. ఈ టికెట్ అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు పంపించేస్తారు. సో అదండి బోర్డింగ్ అవుదాం. సీట్ నెంబర్ 12. బస్సు లోపలికి ఎంటర్ అయ్యాం. ఇది ఇంటీరియర్స్. ఇది 2+2 కాన్ఫిగరేషన్. సీటింగ్ వచ్చేసి మా బెడ్ 12 కొంచెం ముందుకి. ఇక్కడే ఉంటుంది అసలు. ఈసారి నా బ్యాగ్ పైన లగేజ్ షర్ట్లో పట్టింది. పైన పెట్టేసి కొంచెం రిలాక్స్ అవుతాను. కాకపోతే ఇప్పుడు దాకా మనం కౌలాలంపూర్లో 2+1 సీటింగ్ ఉన్న బస్సు ఎక్కాం. ఇప్పుడేమో 2+2. ఏదో వాడు అక్కడ మెన్షన్ చేశాడు. ఇది ఫ్రంట్ ఇలా ఉంది బస్సు.
నో ఫుడ్ నో డ్రింక్ అని. బస్ ఏమో ఇలా ఉంది లోపల అంతా ఇలా ఉంది. ఇది పుష్ బ్యాక్ అంత లేదు కానీ చూద్దాం ఎలా ఉంటుందో. సో మళ్ళీ జెంటింగ్ హైలాండ్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో. అక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇది జెంటింగ్ హైలాండ్స్కి వెళ్దు, కింద హవానా బస్ టెర్మినల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. అక్కడ నుండి మనం కేబుల్ కార్లో జెంటింగ్ హైలాండ్స్ రీచ్ అవ్వాలి. సో